హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను అందరూ చాలా ఇష్టపడి తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, సేమ్యా కేసరి అన్నమాట. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నవరాత్రులు నడుస్తున్నాయి కదా, ఇలా కూడా చేసి పెట్టవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నా పద్ధతిలో చూసేసేయండి. ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. అవి వేరే గిన్నెలోకి తీసుకొని అందులో సేమ్యా వేసి ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు తీసుకున్నాను సేమ్యా. సేమ్యా కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బాగా వేగిపోవాలి. అప్పుడే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో వేయించుకోవాలి, హైలో వేయించుకోకూడదు. బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ గిన్నెలోనే నేను వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి 1 కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. బాగా బాయిల్డ్ అయిన తర్వాత అందులో ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్న సేమ్యాని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది. ఆ వాటర్ అనేది మొత్తం మనకైతే ఇనికిపోవాలన్నమాట. అందులో అబ్జర్వ్ చేసుకోవాలి. అది బాగా ఉడికితేనే మనకైతే కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఎంత బాగా ఉడికించుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఈ కేసరికి. చూడండి, నేనైతే హై ఫ్లేమ్లోనే మూత పెడుతూ తీస్తూ ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి సరిపడా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మనకు తెలిసిపోతుంది, దగ్గర పడిపోతుంది. చూసారు కదా వాటర్ అనేది. చూసారు కదా వాటర్ అనేది ఇలా అబ్జర్వ్ చేసేసుకుందో. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు వేస్తున్నాను నేను. ఎందుకంటే మేమైతే స్వీట్ ఎక్కువ తింటాము, అందుకని చెప్పి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. బాగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి, కొంచెం టైం పడుతుంది. చూసారు కదా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు కొంచెం మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ మనమైతే కలుపుతూ ఉండాలి, లేదంటే మనకు మాడిపోతూ ఉంటుంది. మనకైతే ఇక్కడ ఈ కేసరి అయితే మనకు ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకి ఇది ఉడికిపోయినట్టు, అంటుకోకుండా గిన్నెకైతే అంటుకోకుండా ఉండాలి. అప్పుడే మనకి కేసరి అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. అప్పటి వరకు అయితే కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అంత హెల్త్కి మంచిది కాదు కదా. నేనైతే వేయను, న్యాచురల్గానే చేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే ప్యాన్ నుండి సపరేట్ అయింది. దాంట్లోనే ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. అవి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టేసేయండి. ఇంకా ఎలా చేయాలి అనేది చెప్పేసేయండి.